ఒకసారి మందులు ఇవ్వరా? అబ్బో ఎన్ని మందులు! అంటే ఈ లోకంలో అన్ని జబ్బులున్నాయి అన్నమాట. అవునులే, ఫుడ్ తర్వాత ఎక్కువ డిమాండ్ ఉంది ఈ మందులకేగా. ఒకటి ఈ మందు, రెండోది ఆ మందు. $270. ఇవ్వండి 300. బావా, బావా, గోవిందం, నువ్వేంటి మెడికల్ షాప్లో? గోళీలు కొందామని. లేకపోతే ఏంటి బావా, మెడికల్ షాప్కి ఎందుకు వెళ్తాం? మందులు కొందామని. మందులా? ఎవరికి? ఏంటి బావా, తెలిసి అడుగుతున్నావా? గోవిందం, తెలియడం ఏంటి? ఇంట్లో ఎవరికైనా జ్వరంగానే వచ్చిందా? జ్వరం కాదు బావా, ప్రాణం మీదకి వచ్చింది మీ అమ్మకి. అమ్మకంత సీరియస్గా ఉందా? మరి నా కబురైనా చేయలేదే? చాలా బాగుంది బావా. మీ అమ్మకి సీరియస్ గా ఉంటే నువ్వు చూడటానికి రాలేదే నేను అడగబోతుంటే నా కబురు చేయలేదేంటే నన్ను అడుగుతావేంటి? మరి బాగుంది. గోవిందం, ఏం బావా, కన్న తల్లికి జబ్బు చేస్తే కనీసం ఒక్కసారి చూడటానికి కూడా రాలేనంత బిజీగా ఉన్నావు అనమాట. గోవిందం, నేను చెప్పేది నిజం. అమ్మకి జబ్బు చేసిందని నిజంగా నాకు తెలీదు. అంటే కల్పన ఫోన్ చేసిన విషయం సౌందర్య నీకు చెప్పలేదన్నమాట. ఏంటి నువ్వనేది? కల్పన నాకు ఫోన్ చేసిందా? ఎప్పుడు? ఎప్పుడా? కొడుకుల్ని చూడాలని మూసిన కన్ను తెరవకుండా ఆవిడ మంచాన పడి కలవరిస్తున్నప్పుడు కల్పన నీకు మొబైల్ ఫోన్ చేసింది కదా బావా. సౌందర్య, ఎవరు ఫోను? బ్లాంక్ కాల్ అండి. ఏం బావా, నేనంటే పెళ్ళాం చాటు మొగుండి, ఇళ్ళ రకం అల్లుండి, ఒప్పుకుంటాను. ఏ పని సొంతంగా చేయలేను. కానీ నువ్వు కూడా నాలాగా. గోవిందం, కోప్పడకు బావా. మీ అమ్మకి జబ్బు చేసిందని నీకు ఫోన్ చేసినా కూడా నువ్వు రాలేదంటే చెల్లెలు పంపించలేదేమో అని అందరూ అనుకుంటున్నారు బావా. బావా, నీకు మాట చెప్పనా? జబ్బు చేయని మనిషి ఉండడు, కలహాలు లేని కుటుంబాలుండవు. అంత మాత్రాన ప్రాణం మీదకి వచ్చినా కూడా పంతాలు పట్టింపులేంటి బావా? గోవిందం, అమ్మకిప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందని నడి రోడ్డు మీద నిలబడి అడుగుతున్నావు. ఏం బావా, ఇప్పుడు కూడా ఇంటికి రావా? వస్తాను, తప్పకుండా వస్తాను. పాపం మీ అమ్మ మంచం మించి దిగలేదు, మూసిన కన్ను తెరవలేదు. నువ్వేమో ఫోన్ చేసినా రాలేదు. సమయానికి మీ రామన్నయ్య అర్చన వదిన వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి గోవిందం? అవును బావా. అయ్యో, నీకు తెలియదు కదూ, రాంబాబు అర్చన ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు. వాళ్ళు వచ్చినందుకే మీ అమ్మ ఇంత త్వరగా కోలుకుంది తెలుసా? డాక్టర్ ఏమో ఇంకొన్నాళ్ళు బలానికి మందులు వాడమన్నాడు. అర్చన మీ అమ్మని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది తెలుసా? వేళకు మందులు వేయటం, ఫ్రూట్ జ్యూసులు తాగించడం, దగ్గరుండి అన్నం తినిపించడం, ఎంత శ్రద్ధగా సేవలు చేసిందో. నిజంగానే అత్తగారు ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుని ఉంటారు బావా, అర్చన లాంటి పెద్ద గొడవలు రావడానికి. పద బావా, సడన్ గా నువ్వు నాతో పాటు ఇంటికి వచ్చావు అనుకో, మీ అమ్మ ఎంతో సంతోషిస్తుందో తెలుసా? ఉప్పి తప్పిపోయిపోతుంది. గోవిందం, ఇప్పుడు కాదు, మరోసారి వస్తాను. అదేం బావా, ఇప్పుడే కదా వస్తానన్ను? అంటే ఓ అర్జెంట్ పని ఉంది, వెళ్ళొస్తాను. సడన్ గా ఏమైంది బావకి? ఇప్పుడే వస్తానన్నాడు, ఇంతలోనే రానంటున్నాడు. చెల్లెలికే అనుకున్నాను, మా నడుకు కూడా ఉంది కాస్తంత స్కూలు. సౌందర్య, సౌందర్య! ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు?
ఏం కొంప పునిగింది? కల్పన నా కోసం ఫోన్ చేసి అమ్మకి సీరియస్గా ఉంది, నన్ను కలవరిస్తోందని చెప్పింది. కానీ నువ్వు ఆ సంగతి నాకు చెప్పలేదు. ఎందుకని? కావాలనే చెప్పలేదు. మనం ఆ ఇంటికి వెళ్ళకూడదనే చెప్పలేదు. సౌందర్య, ఏ ఆ ఇంటి గడప దాటి వెళ్ళిపోండి, గెట్ అవుట్ అన్న వాళ్ళింటికి వెళ్ళడానికి మనకి మాత్రం రోషం పౌరుషం లేవా? జీవు నెత్తురు లేవా? మానవ అభిమానం లేవా? ఫోన్ చేసి వాళ్ళు రమ్మనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతామనుకున్నారా? అది కాదు సౌందర్య, అమ్మకి ఏ మీ అమ్మకి సీరియస్ గా ఉంటే మీ నాన్నగారే ఫోన్ చేసి చెప్పొచ్చుగా. పని పాట లేకుండా ఇంట్లో పడున్న కల్పన చేత ఫోన్ చేయించారంటే ఏంటి అర్థం? వాళ్ళ పెద్దరికానికి మాత్రం భంగం కలగకూడదు, వాళ్ళ ఈగో మాత్రం దెబ్బ తినకూడదు అనేగా. ఏం మాట్లాడరే? నువ్వు చెప్పిందంతా నిజమే సౌందర్య, కానీ అమ్మకేదైనా సీరియస్ లేదు, గీరెస్సు లేదు. అదంతా ఉట్టి నాటకం. ఎలాగైనా మనిద్దరిని అక్కడికి రప్పించుకోవాలనే పంతం కొద్ది మీ నాన్నగారు ఆడించిన డ్రామా. సౌందర్య, కృష్ణ, ఆ రోజు మనకి జరిగిన అవమానాన్ని నువ్వు మర్చిపోయావేమో కానీ ఊపిరి ఉన్నంత కాలం ఈ సౌందర్యం మర్చిపోదు. కాదు, కన్న తల్లి కడుపు తీపి సెంటిమెంటు అనుకొని నువ్వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఫైన్, నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. బట్ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకో, ఈ సౌందర్య పంతం పట్టిందంటే పంతమే. తల పగలగొట్టుకొని చావనైనా చస్తుంది కానీ ఎత్తిన తలని దించే సమస్య లేదు. నీలు, అమ్మా నీలవేణి, వస్తున్నా నానా. నానా, ఇంత లేట్ అయిందేంటి? కిరాణా కొట్టు దగ్గర సరుకులను కట్టించుకొని వచ్చేసరికి లేట్ అయిందమ్మా. భోజనం వడ్డించరా? ఇప్పుడే కాదు. ఇంకా రాలేదేంటి? ఎవరు నాన్నా? పెళ్లిళ్ళ పేరైని రమ్మని కబుర్ చేశానమ్మా. నానా, ఇప్పుడు ఆయన ఎందుకు రావడం? ఎందుకేంటమ్మా, నీకు మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పాను. అంటే పెళ్లి చేసి నన్ను దూరంగా పంపించేస్తావు అన్నమాట. తప్పదు కదమ్మా. మరి నేను వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు నానా? నీలు, మీ అమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను అల్లారముద్దుగా పెంచుకున్నాను. 10th క్లాస్ దాకా చదువు కూడా చెప్పించాను. ఇప్పుడు యోగ్యుడైన ఒక ఐచేతులు నిన్ను పెడితే తండ్రిగా నా బాధ్యత పూర్తి చేసినట్టు అవుతుందమ్మా. అది భేషుగ్గా చెప్పేవోయ్ మాణిక్యం. రండి కూర్చోండి. అమ్మాయి, కాసిన మంచినీళ్ళు తీసుకురామ్మా. ఆ చేత్తోనే ఓ గుక్కెడు కాఫీ కూడా. సరే. ఇప్పుడు చెప్పండి,
మా నీళ్ళకి తగిన సంబంధం ఏదైనా తెచ్చారా లేదా? తెచ్చారా ఏంటి? ఇదిగో లక్షణమైన పెళ్లి కొడుకుల ఫోటోలు. ఇతని పేరు రమేషు, 10th చదివాడు, కాల్ సెంటర్లో ఉద్యోగం. రమేష్ 10th, కాల్ సెంటర్. మ్మ్హ్. ఇతను అర్జున్, ఇంటర్ దాకా చదివాడు, ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డు. కంపెనీ గేట్ దగ్గర నిలబడి వచ్చే పోయే వాళ్ళందరికీ సెల్లీట్ కొట్టే ఉద్యోగం. మ్మ్హ్. ఇంకోటి ఇవ్వండి. పోనీ ఇది చూడండి, ఇతని పేరు చక్రవర్తి, బీకామ్. తన సొంత కాళ్ళ మీదే నిలబడి గౌరవంగా బతకాలని బ్యాంకులో లోన్ తీసుకొని ఆటో నడుపుతున్నాడు. ఏమా పంతులు, నీకు నేనేం చెప్పానయ్యా? ఏంటి ఏంటి సంబంధాలు? కాల్ సెంటరు, సెక్యూరిటీ గార్డు, ఆటో డ్రైవరు. చిచ్చి. అదేం మాట మాణిక్యం, వీళ్ళు మాత్రం మనుషులు గారు. మనుషులేనయ్యా, ఎవరు కాదన్నారు? కానీ నా కూతురు నీలవేణి దేవత, లక్ష్మీ కళ ఉట్టిపడే దేవత లాంటి పిల్లయ్యా. అలాంటి పిల్ల కోసం నువ్వు ఎలాంటి సంబంధం తేవాలి? కలెక్టరో, డాక్టరో, ఇంజనీరో, లాయరో, కనీసం ఆఫీసర్ రేంజ్ అనే ఉండాలి కదా. అర్థమైంది. ఏమర్థమైంది? కనీసం ఓ రేంజ్ లేని పెళ్లి కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయను అంటావు, అంతేనా? ఈ బంగారు బొమ్మను పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలయ్యా. ఎదురు కట్నం మేమే ఇస్తామని క్యూలు కట్టాలయ్యా. సరే మాణిక్యం, నువ్వన్నట్టే ఈసారి ఇంకా మంచి సంబంధాలు తీసుకొస్తాను. అబ్బబ్బబ్బబ్బ పందులు, మంచి మాత్రమే కాదయ్యా, రేంజ్ తగ్గకూడదు. అర్థమైంది. ఇక్కడ ఆఫీసర్ లెవెల్లో మొదలు పెడితే అలా 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 అక్కడ కలెక్టర్ స్థాయి దాకా, అంతే కదా? ఓ రేంజ్ ఉన్న సంబంధం అంటే అంతే కదా. నా కూతురంటే నాకు ప్రాణం కదయ్యా, తల్లి లేని పిల్ల కదా అని అలాంటోడికి ఇలాంటోడికి ఇచ్చి పెళ్లి చేస్తానా? శోభం, వెళ్ళొస్తానయ్యా మాణిక్యం. సన్నాసెదవుల ఫోటోలు తెచ్చాడు, సన్నాసెదవుల ఫోటోలు. ఈ మంగళగిరి మాణిక్యానికి కాబోయే అల్లుడంటే ఎలా ఉండాలి? కనీసం ఈ రేంజ్ అయినా ఉండొద్దు. చాలమ్మా. అత్తయ్య, ఇంకొంచెం వేసుకోండి, మీకోసమే స్పెషల్ గా చేశాను. అన్నపూర్ణ, కోడల చేతి వంట చాలా అద్భుతంగా ఉంది, మరి కొంచెం వేసుకో. కానీ అర్చన, నిజంగా చాలమ్మా, కడుపు నిండిపోయింది. నానమ్మ, కడుపు నిండిపోతే ఒకసారి కుర్చీలోంచి ఇలా లేచి ఇలా ఊపిరి వదిలి మళ్ళీ కూర్చుంటే బోలంత అన్నం పడుతున్నట మన పొట్టలో. ఎవరు చెప్పారమ్మా? మా అమ్మే చెప్పింది. అయితే అన్నపూర్ణ, లలి చెప్పినట్టు ఒకసారి నిల్చుని కడుపులా జాడించి మళ్ళీ కూర్చొని తిను. చాలే, ఊరుకోండి, పిల్లల ముందేమిటి. పెద్దాడా, ఇలా కడుపు నిండా భోజనం చేసి ఎన్నాళ్ళో అయిందిరా. అర్చన వచ్చింది, ఏదో మంత్రం వేసినట్టుగా జబ్బు గిబ్బు అన్నీ మాయమైపోయాయి.
అసలు మంచంలో నుంచి లేస్తానో లేదో అనుకునేదాన్ని. అమ్మా పెద్దాడా, నన్ను చెప్పుకోనివరా. మీరొచ్చినందుకే నేను చచ్చి బ్రతికాననుకున్నాను. అత్తయ్య, అర్చన, కంగారు పడకమ్మా. ఇంకా నాకేమీ కాదు. స్వయంగా యమధర్మరాజు వచ్చి పిలిచినా నేను రాను పోవోయ్ పుల్లాయ్ అంటావు, అంతేనా? అంతేకాదు తాతయ్య, నాన్నకి ఇప్పుడు ఫీవర్ పూర్తిగా తగ్గిపోయింది కదా. ఆ యమధర్మరాజుతోటి డిషుమ్ డిషుమ్ అని ఫైటింగ్ కూడా చేస్తుంది కదా నానమ్మా. లల్లి, నన్నే ఆట పట్టిస్తున్నావు కదూ. ఇలా అయితే నీ దోస్త్ కటిఫ్. సారీ నానమ్మా, జస్ట్ తమాషాగా చెప్పానంటే. అమ్మా ఇక మేము బయలుదేరుతాం. పెద్దాడా, అవునమ్మా, ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. అందుకని ఏరా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? అది కాదమ్మా. ఏం కాదురా, రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా? వెళ్ళిపోతాడంట, వెళ్ళిపోతాడు. అంతగా వెళ్ళిపోతానన్న వాడివి అసలు ఎందుకు వచ్చావురా? చచ్చేదాన్నో బ్రతికేదాన్నో నా కర్మానికి నన్ను వదిలేసుంటే. అత్తయ్య, అర్చన, నువ్వైనా చెప్పమ్మా. ఈ వయసులో ఈ ముసలి అమ్మ వాడిని వదిలిపెట్టి ఉండలేదని, ఆశ పెట్టి అంతలోనే వెళ్ళిపోతానంటున్నాడు. అది న్యాయం కాదని. అమ్మా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. పెద్దాడా, ఒకనాడు ఈ నోటితోనే వెళ్ళిపోరా అన్నాను. ఈరోజు ఈ నోటితోనే సిగ్గు విడిచి వెళ్ళొద్దురా నాన్న అని బతిమాలుకుంటున్నాను రా. నాన్నగారు, నాకు తెలుసు జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని. తప్పంతా నాదే అని. చిన్నవాడవైనా నిన్ను చేతులు పట్టుకుని అర్థిస్తున్నాను. కన్న తండ్రి మీద కనికరం చూపించరా, క్షమించారని ఒక్క మాట. నాన్నగారు, ఏం మాటలివి? మీరు పెద్దవారు. ఆహా, ఆ పెద్దరికంతోనే ఆ రోజు తప్పు చేశాను. చేసిన తప్పుకి లోపలే కుమిలిపోతూ కుళ్ళిపోతూ నాలో నేనే వద్దురా పెద్దాడా, ఈ వయసులో ఇంకా ఆ క్షోభను భరించి ఓపిక నాలో లేదు. నా కోసం కాకపోయినా మూసిన కన్ను తెరవకుండా పడి ఉండి కూడా, ఏమండి పెద్దాడొచ్చాడా అని కలవరిస్తుండేదే ఆ పిచ్చి మొహం. దానికోసమైనా దయచేసి కాదనుకురా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ స్పర్శ కోసమేరా ఇన్నాళ్ళు తప్పించిపోయింది. ఈ ఆనందం కోసమేరా ఇన్నాళ్ళు అలమటించిపోయింది. పెద్దాడా, ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? వెళ్ళిపోదామా ఉండిపోదామా? నీ ఇష్టం, నువ్వే చెప్పు. అయితే సరే అమ్మా, ఈ 2000 ఒక వేలు పట్టుకో. అమ్మ కూడా ఉండిపోదామని అంటుంది. లల్లి, మరి ఆ 2000? అది కూడా ఉండిపోదామనే. టక్కరి పిల్ల. నేనేం టక్కర పిల్లని కాదు, మంచి పిల్లని, గుడ్ గర్ల్ని. నువ్వు గుడ్ గర్ల్ మాత్రమే కాదమ్మా, నువ్వు వెరీ వెరీ గుడ్ గర్ల్వి. చూసావా డాడీ, మీ డాడీ నాకు
ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారో. పెద్దడా ఇప్పుడు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉందిరా. సంతోషంగా ఉందని మాటలతో చెప్తే ఎలా? మరి నీకు ఇంకేం కావాలి? స్వీట్ కావాలి. ఓహో, ఇక మీదట స్వీట్స్ అయినా హార్ట్స్ అయినా అన్నీ మీ అమ్మని అడగాల్సిందే. అత్తయ్య అవునమ్మా, ఇవిగో ఇంటి తాళాలు. ఇక మీదట నువ్వేది చెప్తే అందరూ అదే చేస్తాం. పెడితే తింటాం, లేకపోతే ఉపవాసం అనుకుంటాం. అంతేనా? అత్తయ్య ఇంత పెద్ద బాధ్యతని పెద్ద కోడలివి కాబట్టే ఇంత పెద్ద బాధ్యతని నీకప్పగిస్తున్నాను. అది కాదత్తయ్య. కోడలా, మరి ఇంకేం మాట్లాడకు. మీ అత్తయ్య ఆర్డర్ వేసిందంటే కాదనడానికే వీల్లేదు. హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ మరి. చాలండి, నాది రిటైర్డ్ హోమ్ డిపార్ట్మెంట్. ఇక మీదటి మీకు కాఫీ టిఫిన్ కావాలన్నా అర్చన అని కోడల్ని అడగాల్సిందే. తీసుకోమ్మా. అయితే ఇక మీద ఏం కావాలన్నా అమ్మని అడగాలన్నమాట. అర్చన, అర్జెంటుగా పాయసం చేసి పట్టుకురా అమ్మా.